జగిత్యాలలో వినాయకులను అస్సలు మిస్ అవ్వకండి గైస్. ఇది తిరుపతి ఇన్స్పిరేషన్ సెటప్. లోపల వెంకటేశ్వర స్వామి రూపంలో వినాయకుడు ఉన్నమాట. ఆ లైటింగ్ కూడా చాలా బాగుంది గైస్. అంటే సేమ్ ఎగ్జాక్ట్ అలానే అరేంజ్ చేయడానికి చూశారు. ఈ వినాయకుడేమో మహా అవతార్ నరసింహ. చూడడానికి అయితే చాలా బాగుంది. ఈ వినాయకుడు వచ్చేసి మన గోల్డెన్ యూత్ వాళ్ళది. ఈసారి అంటే పోయినసారి ఆకర్షణీయంగా ఉండే, ఈసారి జర అంత అట్రాక్టివ్గా లేనట్టు అనిపిస్తుంది నాకైతే. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది బిల్డింగ్ పైన. ఈ బిల్డింగ్ ఇంకా పక్క బిల్డింగ్ 2 బిల్డింగ్లు కలిపి కింద సెట్ వేశారు. అంటే స్టేజ్ అదంతా వేశారు. సో ఈ స్టేజ్ పైన అంటే ఈ బిల్డింగ్స్ పైన ఇదంతా సెట్ ఇదంతా. సో ఇక్కడ చూసుకుంటే మన వినాయకుడేమో అయ్యప్ప స్వామి రూపంలో ఉన్నారు. కానీ ఈ సెట్ ఇదంతా ఈ లెవెల్లో పెట్టడానికి మాత్రం చాలా ఎఫర్ట్ పెట్టారు గైస్. అండ్ సెట్ కూడా చాలా బాగుంది. ఇక్కడ చూస్తే ఎగ్జాక్ట్ రూపం అది. సో మన అయ్యప్ప స్వామి మెట్లు ఏదైతే ఉంటాయో అవి ఈ గ్యాప్లో, ఆ బిల్డింగ్కి ఈ బిల్డింగ్ మధ్యలో గ్యాప్లో ఇక్కడ అయ్యప్ప స్వామి మెట్లు ఇవన్నీ. సో చూడడానికి అయితే చాలా బాగుంది గైస్. సో ఖచ్చితంగా విజిట్ చేయండి. ఈ వినాయకుడు వచ్చేసి హనుమాన్ థీమ్లో ఉన్న వినాయకులన్నింటిలో ఇది బిగ్గెస్ట్ అని చెప్పొచ్చు. అండ్ మీరు చూసే వినాయక స్వామి కూడా చూడడానికి అయితే చాలా సాలిడ్ ఉన్నారు గైస్. సో ఇది మన నటరాజ్ థియేటర్ పక్కన. సో స్టార్టింగ్ ఇక్కడ మన వెంకటేశ్వర స్వామి అవతారం అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఈ వినాయకుడు చాలా పెద్దగా ఉన్నాడని చెప్పొచ్చు. కంపారిటివ్లీ గోల్డెన్ యూత్ వాళ్ళతో కంపేర్ చేస్తే ఇది చూడడానికి చాలా అట్రాక్టివ్ ఉంది అండ్ చాలా బాగుంది గైస్. సో ఖచ్చితంగా ఇక్కడికి వచ్చినప్పుడు అయితే ఖచ్చితంగా విజిట్ చేయండి. అండ్ వన్ థింగ్ ఇక్కడ నోటీస్ చేస్తే ఇక్కడ ప్రమోషన్స్ అయితే చాలా ఎక్కువ నడుస్తున్నాయి. ఇదంతా మనం చూడొచ్చు. ఇది ఇంకొక కాన్సెప్ట్ బేస్డ్ వినాయకుడు. వీళ్ళు లాస్ట్ టైం కేదార్నాథ్ కాన్సెప్ట్ ఇదంతా చేశారంట. ఈసారి ఈ సెటప్ అదంతా ఎంత బాగుంది అంటే వీళ్ళు ఏం చెప్తున్నారంటే మన తల్లి గర్భంలో ఉన్నప్పుడు అంటే గ్రోయింగ్ స్టేజెస్ ఆఫ్ ఎ బేబీ అదంతా చూపిస్తున్నారు. సో ఇక్కడ మనం చూడొచ్చు. ఇక లాస్ట్లో మనము వినాయకుడు ఒక కంప్లీట్ గ్రోత్ అంతా చూడొచ్చు. ఇక్కడ పార్వతీదేవి, నెక్స్ట్ పార్వతీదేవి వాళ్ళు వినాయకుడు కూర్చొని ఉన్నారు. సో ఈ కంప్లీట్ సెటప్ ఇదంతా అయితే చాలా బాగుంది గైస్. ఇప్పుడైతే మేము అరుణాచలంలో ఉన్నాం. అరుణాచలం ఇక్కడ గిరి ప్రదక్షిణ కూడా చేయొచ్చు. మనం వెనకాల కనిపిస్తుంది గిరి. ఇక్కడ అరుణాచలం థీమ్లో మన జైత్యాల్లో వినాయకుని చేశారన్నమాట ఇక్కడ. సో ఇది గైస్ ఇక్కడ అంటే లింగాలు అదే లింగం మొత్తం అరుణాచలం మన గిరి ప్రదక్షిణ చేసేప్పుడు ఏవైతే లింగాలు ఉంటాయో అక్కడ మొత్తం ఇవన్నీ లింగాలు సేమ్ ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. సో రండి గైస్, జైత్యాల్లో డిఫరెంట్ గైస్ ఆఫ్ వినాయకులు ఉన్నాయి. సో మీరు కూడా ఎక్స్ప్లోర్ చేయండి. ఏమంటావు భయ్యా? చెప్పు భయ్యా, ప్రేక్షకులు నేను చాలా కోరుకుంటున్నాను.